హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ లేడీ కోరుకునే ఒక థింగ్ అండి. ఇట్ ఈస్ అ మోస్ట్ మెమరబుల్ అండ్ వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ ఫీమేల్స్ యాజ్ వెల్ యాజ్ మేల్స్ ఆల్సో. సో ఇలాంటి ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని మనం తెలుసుకోగానే ఏమేం పనులు చేయాలి? సో వాట్ టు డూ ఇమ్మీడియట్లీ వెన్ యూ సీ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే అది ఎలా తెలుస్తుంది? యూరినరీ ప్రెగ్నెన్సీ కిట్లో 2 లైన్స్ థిక్గా ఏర్పడితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని మీనింగ్. అదే సింగిల్ లైనే ఉంది అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ అని మీనింగ్ అనమాట. సో పీరియడ్స్ అయిన తర్వాత ఒక 3 to 4 days తర్వాత నుంచి మీరు యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు, పీరియడ్ మిస్ అయిన తర్వాత. సో ఇలా పాజిటివ్ వచ్చిందని తెలిసింది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఏంటంటే గర్భాశయంలోనే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో అవుట్ ఆఫ్ ద యూట్రస్ అంటే పక్కన ట్యూబ్లో కానీ, ఓవరీలో కానీ, వేరే ఇంకెక్కడైనా అన్నోన్ లొకేషన్లో కానీ ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. దానిలో కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివే వస్తుంది, కానీ ప్రెగ్నెన్సీ గర్భంలో ఉండదు. అందుకనే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినాక ఇమ్మీడియట్లీ 1 weekలోనే ఒక వయబిలిటీ స్కాన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. గర్భసంచిలో స్కానింగ్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఇంకెక్కడైనా ఉందా, ఇది ముందే రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు అంటే వేరే ఎక్కడైనా ఉంటే కనుక మనం అర్లీగా డిటెక్ట్ చేసినందుకు దాన్ని మనం మెడిసిన్స్తోనే కరిగించి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. కానీ అది వదిలేసి మనం పాజిటివ్ వచ్చిన 3-4 వారాల తర్వాత, 1 month తర్వాత ఎప్పుడుకో స్కానింగ్కి వెళ్తే అప్పటికే బయట ఉన్న ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోయి మీ ప్రాణం మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేయడానికి మనము ఈ స్కాన్ చేసుకుంటాము. సో దీంట్లో స్కాన్లో కన్ఫామ్గా ఇంట్రా యూట్రైన్ ఉందా లేదా బయట ఉందా అనే డీటెయిల్ తెలుస్తుంది. సో స్కాన్ తర్వాత మీకు ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఆ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి ఇస్తారనమాట. సో జనరలీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఏ మందులు అవసరం లేదు అంటారు. బట్ దెన్ మనం అందరం జాగ్రత్తగా ఉంటాం. ఈ కాలంలోని లేడీస్ కానీ కపుల్స్ కానీ అందరూ కూడా వెరీ ఎక్కువగా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం బెటర్ అండి. ప్రొజెస్ట్రాన్ సపోర్ట్తో పాటు కొన్ని ప్రికాషన్స్ అంటే హస్బెండ్తో కలిసి ఉండకుండా ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం ఫస్ట్ ఒక 2-3 months. అండ్ దెన్ బరువు పనులు చేయటం, కింద వంగి ఏమైనా, ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం. మెట్లు ఎక్కడము, ఇండియన్ టాయిలెట్ వాడడము, అటు ఇటు వాకింగ్ చేయడం, దీనివల్ల ఏం ప్రాబ్లం కాదండి. ఫస్ట్ 3 monthsలో పొజిషన్ కూడా ఏ పొజిషన్లో అయినా పడుకోవచ్చు, అది కూడా ఇబ్బంది లేదు. ఇంకోటి ఫుడ్ ఏం తీసుకోవచ్చు? జస్ట్ కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు, పపాయ తోటి కొంచెం మెటబాలిజం ఎక్కువ అయిపోయి అబార్షన్ రిస్క్ ఉంటుందని వద్దంటారు. బట్ మెడికలీ సైంటిఫికల్లీ పెద్దగా రీజన్ లేదండి. బట్ స్టిల్ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వీల్ ఫాలో. ఇంకా వేరే అదర్ హెల్తీ డైట్ అంతా తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలని ఏం లేదు. యూ కెన్ హ్యావ్ ఎగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఎగ్స్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఫిష్ మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందుకు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుందని అంటారనమాట. సో ఈ డైట్ మీరు తీసుకోవచ్చు. నార్మల్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ అన్నీ మీ బాడీకి, బేబీకి అందుతాయి అన్నమాట. సో ఎక్కువ స్ట్రెస్ పడద్దు ఫస్ట్ 3 monthsలో. ఎందుకంటే ఫస్ట్ 3 months వెరీ హై ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ ఉంటుంది అనమాట. ఒక్కసారి 3 months క్రాస్ అయిపోయింది అంటే దెన్ యువర్ వే టు ప్రెగ్నెన్సీ ఈజ్ క్లియర్డ్. బట్ ఆ 3 months కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ మంత్లీ స్కాన్స్ వెళ్ళడము అండ్ ప్రికాషన్స్, మెడిసిన్స్ మీ డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో చేసుకోవడం. ఒక థైరాయిడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ పర్సంటేజ్, తర్వాత థైరాయిడ్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హిస్టరీలో ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్కి షుగర్ ఉంది అంటే కనుక వీళ్ళు కూడా షుగర్ టెస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే చేయించుకోవడం ఇంపార్టెంట్. సో ఈ ఫాలోయింగ్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్, డైట్, ఇవన్నీ ఫాలో చేస్తే డెఫినెట్లీ హెల్దీ ప్రెగ్నెన్సీగా మీరు 9 monthsలో ఒక బ్యూటిఫుల్ బేబీని డెలివర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.